కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇది మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. రెండోది, సుప్రీంకోర్టు అడిగిన దానికి కూడా మీరు ఎవరిని షీల్డ్ చేయకుండా మీరు కాపాడుకోవడానికైనా సరే మీరు క్లియర్ గా వాస్తవాలు చెప్పండి. ఏం జరిగిందో అక్కడ ఆ రీచల్లో ఎక్కడ మీరు షీల్డ్ చేస్తే లాస్ట్ టైం అదే జరిగింది. అన్నెసరిగా మీరు ఇబ్బందులు పడతారు. ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్. దెన్ వాటర్లో గ్రౌండ్ వాటర్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్, ఈ రెండు కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి. గ్రౌండ్ వాటర్ని మ్యాక్సిమం ఇంక్రీజ్ చేయాలి. మనం ఒకప్పుడు అనంతపూర్ జిల్లాలో వాటర్ పాయింట్స్కి వెళ్ళాం, ఫామ్ పాయింట్స్ పెద్ద ఎత్తున పోయాం. అవి దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి. చెక్ డ్యామ్స్ అన్ని రిపేర్ చేయాలి. ఎక్కడున్నా కూడా ఎక్కడొచ్చినా వాటర్ తలిచే పరిస్థితి రావాలి. అదే మరి ఆల్ రిజర్వాయర్స్ మీ రెస్పాన్సిబిలిటీ టు ఫిల్. ఇప్పుడు సముద్రంలో పోయే నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా రిజర్వాయర్ తీసుకుపోయి అవి కూడా ఫుల్అప్ చేస్తే, ఈసారి మనం గాని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే రాబోయే 5 ఏళ్లలో అటు ఇటు వర్షాలు తక్కువనా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి త్రూ వాటర్ మేనేజ్మెంట్. ఒకప్పుడు బెస్ట్ సిస్టమ్స్ పెట్టాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా మీరు చేయాలి. ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి. ఆల్ ట్యాంక్స్ నేచురల్ గా వచ్చే వాటర్ వస్తుంది. చిన్న చిన్న డైవర్షన్ కావాలంటే ఇవ్వండి, లేకుంటే కెనాల్ ద్వారా వచ్చే వాటర్ ఫిల్అప్ చేయండి. అల్టిమేట్ క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీరు అన్ని ఫిల్అప్ చేసేసి గ్రావిటీతో వచ్చేటి పర్లేదు, కాస్ట్ పెట్టి ఫిల్అప్ చేసి రేపు వర్షం వస్తే మళ్ళా నీళ్లు సముద్రంలో పోతే అది వేస్ట్ ఆఫ్ మనీ. ఆ క్యాలిక్యులేటివ్ గా డిపార్ట్మెంట్ లో మీరు మాట్లాడుకొని టైం ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, హౌ టు ఫిల్ ఇన్ ది మొత్తం ఎడ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి. అదే మరి ఆల్ ట్యాంక్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయండి. అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ లో ఐఎమ్ ఆస్కింగ్ యూ బీ క్లియర్. మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ గేట్స్ గ్రీస్ వేయలేకపోయాం. వీఆర్ ఫీల్ కడాన గేట్స్ పెట్టడానికి డబ్బులు ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. ఒకసారి గేట్స్ పెట్టిన తర్వాత మళ్ళా కొట్టుకొని పోతే డబ్బులు లేకపోతే ఎవడు రాలేదు. గేట్లు పెట్టడానికి కాంట్రాక్టర్ రాలేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని చూసా. నాకు ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. ఎక్కడైనా సరే ఒక గేట్ గాని కొట్టుకొని పోతే ఆ కన్సర్న్ ఏఈ విల్ బి ఆటోమేటిక్గా డీమ్డ్ సస్పెన్షన్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దాట్. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్. ఎవరు అక్కడ మిస్బిహేవ్ చేసినా చాలా ఫర్మ్ గా ఉంటాం. మొన్న కూడా ఒక సంఘటన జరిగింది. ఒక రోడ్డు ఒకటి ఓపెన్ చేయమంటే అంద్రినీవా పర్మిషన్ తీసుకుని డిలే చేశారు. అతని డిలే వల్ల అంద్రినీవా ఆపరేషన్ ఒక 4-5 రోజులు లేట్ అయింది. ఇవన్నీ కూడా ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా డిసిప్లిన్ గా ఉండమనండి, మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాం. బట్ వైలేషన్ లేకపోతే మేమేమన్నా చేస్తామంటే మాత్రం కుదరదు. ఆ విషయం మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అక్కడే పడిందా? అదే ఇవన్నీ ఉంటాయి. అదే అందుకని నేను చెప్పేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ డ్రోన్స్ ఎవ్రీవేర్. రన్ చేసి 1 or 2 సీజన్స్ చూస్తాం. ఆఫ్టర్ వర్డ్స్ గట్టిగా ఉందాం. డ్రైన్స్ గానీ కెనాల్స్ గానీ డ్రోన్స్ రన్ చేసి వీడ్ ఏది తీయాలో ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా తీసే పరిస్థితి తీసుకురండి ఆల్ కలెక్టర్స్. సో దట్ రేపు రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ పడితే సబ్మెర్జెన్స్ వస్తుంది. సబ్మెర్జెన్స్ వస్తే అప్పుడు మీరు ఏమి చేయలేరు. అంటే వేసిన పంట మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని ఏం చేయాలో మీరు వర్కౌట్ చేసుకోండి. ఆల్ డ్రైన్స్ మెయింటైన్ చేయాలి, కెనాల్స్ మెయింటైన్ చేయాలి. అవసరమైతే రన్ ఎ డ్రోన్, యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. దెన్ ఆ స్పాట్స్ అన్ని మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా వాటర్ విషయంలో ఈసారి రాష్ట్రంలో కొద్దిగా సర్ప్లస్ రెయిన్ పడింది. అదే మరి బయట మంచి రెయిన్స్ పడ్డాయి. దీనివల్ల ఏదైతే మనకు మేజర్ గా వచ్చినటువంటి కృష్ణా గోదావరి రెండు కూడా ఫ్లడ్స్ వచ్చాయి. కృష్ణా వల్ల రాయలసీమ అప్ టు కృష్ణా జిల్లా వరకు వాటర్ అంతా వచ్చే పరిస్థితి వస్తుంది, కవర్ అవుతుంది. గోదావరి 2 జిల్లాలు వస్తాయి. ఇంకా 3 జిల్లాలు కూడా మనం దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. బట్ నదుల అనుసంధానం అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ విల్ డూ ఇట్. కాబట్టి ఇది బ్రీఫ్ గా మీకు ఐ వాంట్ టెల్ యూ. మళ్లీ చెప్తున్నా, శాండ్ కాడ మాత్రం 0 టాలరెన్స్.
నేను వెరీ క్లియర్. ఐ వాంట్ గివ్ ఎ మెసేజ్. ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా, ఏ ఒక్క వ్యక్తి ఫెయిల్ అయినా ఆ చెడ్డ పేరు గవర్నమెంట్ కి వస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఇది ఎజిడ్ ఫ్రీ అండ్ ఆల్సో పర్ఫెక్ట్ సిస్టమ్ హ్యాస్ టు ఫంక్షన్. ఆసిలేషన్ లేదు, డెసిషన్ లో ఆసిలేషన్ లేదు, ఎగ్జిక్యూషన్ లో ఆసిలేషన్ లేదు. నోబడీ షుడ్ ఇంటర్వెన్ ఇన్ దిస్. ఓకే, దెన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, దే విల్ క్లారిఫై. Anything? Okay. The next session, industry, commerce and food processing. Yuvraj, you can start. I will just request in this sector that because we are running about 10 minutes late, please, if you can limit yourself little bit, it will be helpful. Honorable Chief Minister, Deputy Chief Minister, Council of Ministers, Secretaries, and also my fellow colleagues. Good afternoon to all of you. మనందరికీ తెలుసు ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ లో కలెక్టర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. బికాస్ కలెక్టర్స్ ఆర్ ద గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆల్ ఫ్రంట్స్, ఇంక్లూడింగ్ ఫర్ ద ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్స్. You are chairman of district industrial and export promotion committee. You are also executive directors of APIC. You are also industrial safety committee ki mere head. Alagani single disk system lo you are the responsible for the district monitoring committee also. So identification of requirement of MSMEs kuda me responsibility hai. And you are also having you have enough armors with you to monitor all these things. So even though you are chairman of around 140 committees, but still you can manage this also, and this is most important with respect to state. Our state is very, very important. So 100 days action plan lo already మీ అందరికీ మీ జిల్లాలో ఉన్న ఏ ప్రాజెక్ట్స్ రెడీగా ఉంది ఫర్ ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్స్ మీ దగ్గర లిస్ట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది 17 కలెక్టర్స్ లో కొంతమంది కొన్ని కరెక్షన్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విల్ అప్డేట్ ద రికార్డ్స్ అండ్ కీప్ ఆన్ ఐడెంటిఫైయింగ్ సో దట్ వెన్స్ ద స్టేట్ డిసైడ్స్ when and how we are going to do these foundation inaugurations, we'll come back to you. Similarly, we have the tracker in the system. మీ దగ్గర ఉంటాయి. సో ట్రాకర్ లో మనకు కింద ఇచ్చాము. సో హౌ ఏ ప్రాజెక్ట్, లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్. ఇది మన హానరబుల్ సీఎం 2016లో పెట్టినది. సో ఆ సిస్టమ్ గా కంటిన్యూ అవుతుంది. సో ఆ ప్రకారం ఒకసారి రివ్యూ చేయండి. యూస్ యువర్ పిఎంయు వాట్ సిఎస్ఆర్ టోల్డ్ అండ్ ఆల్సో సీఎం గా చెప్పారు కదా, పిఎంయు ఒకటి క్రియేట్ చేసుకోండి. పెండింగ్ దట్ ఆల్సో యూ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్. మంచి వాళ్ళు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ లో మంచి తీసుకుని ఒక మంచి పిఎంయు పెట్టుకుంటూ you have to address entire ecosystem of the industry so that there is a bharosa to the people that we are there to facilitate all the things, and also bring the issue whatever required at the state level. We are there. There are multiple issues. Industry is the one department where cutting across all the departments meeku touch untayi. Water resources nunchi fire nunchi andar దగ్గర ఉంటాయి కాబట్టి please reach us to us. Next slide. So I divided today for mainly on the land related issues because మన దగ్గర ఏపీసీ దగ్గర దాదాపుగా 40,000 ఎకరాల వర్షం ఉంది. కానీ దెర్ ఆర్ సమ్ టీచింగ్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలి. మనం ఏదో కాంపెన్సేషన్ ఆయనకు అర్హత లేదని చెప్పి ప్రీవియస్ కలెక్టర్ రాసేసారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి లెటర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాగింగ్ ద టైమ్ calculate the benefit cost ratio. Okay, if it is going to help to resolve the issues, because మనకు తెలుసు ఇక్కడ కొన్ని ల్యాండ్ 2,000 ఎకరాల ల్యాండ్ ఇచ్చాము. 7 ఎకరాల వల్ల వాళ్ళు ఇంకా ప్లాంట్ పెట్టలేకపోతున్నారు. ఆ 7 జస్ట్ 7 acres ఆఫ్ ల్యాండ్ అక్కడ కాంపెన్సేషన్ ఇచ్చేస్తే మనకు ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. కానీ మనం అన్నెసరీ పెట్టుకుని కూర్చున్నాము. సో టేక్ ఏ డిసిషన్. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. మై ఏపీఎస్సీ ఎండి మంచిగా ఇచ్చారు, కొత్త కమిషన్ ఇస్ దేర్. సో వీల్ వర్క్ ఎస్ ఎ టీమ్ సో దట్ వి రిసాల్వ్ ది ఇష్యూస్ ఆల్సో. కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా బకెటింగ్ చేసేయండి. డోంట్ గో ఫర్ ఇండివిజువల్ కేసెస్. Bucket all the cases. There will be probably 5 or 6 categories. Go to court and tell that, sir, if required, I will deposit the compensation. Please allow the work start at the site. Okay? Let the industry come and start working because the compensation is a mutual matter between you and the farmers. So that you can decide what going on. And also there are small units which are waiting for approach road issues. Resolve cheyandi so that the unit can start immediately functioning also. And also some substations attend on priority. Jungle clearance మన పెద్ద ల్యాండ్ లో ఎన్ఆర్జీస్ లో జంగల్ క్లియరెన్స్ చేయొచ్చు చూడండి. సో దట్ యూ కెన్ గో ద అవుటర్ ఫెన్సింగ్ సో దట్ ఏరియా గెట్స్ ఇయర్ మార్క్ ఆల్సో. నెక్స్ట్ స్లైడ్. ఎక్స్టర్నల్ ఇన్ఫ్రా వి కమ్ బ్యాక్ టు యూ సెపరేట్లీ. మీ అందరికి కూడా ఒక
క్లస్టర్స్ సీఎం గారు ఏమేమి ఆర్టిస్ట్ ఏమేమి మాకు చెప్పారు డైరెక్షన్ ఇచ్చారో ఆ ప్రకారం ఏమేమి క్లస్టర్స్ మీ జిల్లాలో డెవలప్ చేస్తామని ఇచ్చాము. దాదాపుగా 30 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ క్లస్టర్ లో ల్యాండ్ ఇష్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్లస్టర్ కి రావాల్సిన రోడ్, వాటర్, పవర్ రివ్యూ చేయండి. ఆ రోడ్ కు ఎంత మనకు ల్యాండ్ ఎక్విజిషన్ కావాలో చూడండి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీ డోంట్ హ్యావ్ మనీ, బట్ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ త్రూ పీపీపీ ప్రాజెక్ట్స్ ఆర్ సమ్ వైబుల్ గ్యాప్ ఫండింగ్ తో విజెఫ్ తో మనం చేయవచ్చు. సో అది ఒకటి ఫస్ట్ గా ఐడెంటిఫై చేయండి. ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దిస్ విల్ ఇంక్రీస్ దిస్ విల్ ఇంక్రీస్ ద ప్రెస్టీజ్ అండ్ ఆల్సో ద యూఎస్పీ ఆఫ్ ద స్టేట్. సో ప్లీజ్ మానిటర్. మన దగ్గర ఇంకా కూడా కొన్ని సర్వీసెస్ ఇంకా మన సింగిల్ డెస్క్ పోర్టల్ లో రాలేదు, లైక్ ఫైర్ అదర్ థింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద ఇండస్ట్రీస్. సో స్టేట్ లెవెల్ మేము వీ ట్రై టు బ్రింగ్ ఇట్ టు ద సింగిల్ డెస్క్ సిస్టమ్, బట్ స్టిల్ review at your end. Don't review only the things what is available in the this one. మీ డిఐపిసి మీటింగ్ లో ఇండస్ట్రియలిస్ట్ రావాలి. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ లో ఏ ప్రాబ్లం ఉంటే ట్రై టు సాల్వ్ దేర్. ఇఫ్ ఇట్స్ నాట్ ఇమీడియట్లీ బ్రింగ్ టు అవర్ నోటీస్ సో దట్ విల్ బి ఏబుల్ టు దేర్. As I told that, let us have a organic relation between your PMU and our PMU so that there is a complete this one is there. Employment skill Saurabh sir చెప్తారు, but interact with the industries to identify the actual employment requirement so that you can communicate to the state government. MSMEs హ్యూజ్ స్కోప్, ప్రతి జిల్లాలో స్కోప్ ఉంది. మనం ఎలా చేస్తామని చూస్తాము. వీల్ ఆల్సో కమింగ్ బ్యాక్ విత్ గుడ్ పాలసీస్ ఆర్ మన హానరబుల్ సీఎం చెప్పినట్లు. సో విల్ కమ్ బ్యాక్ టు యూ ఆల్సో ఆన్ ద పాలసీ, బట్ ఐడెంటిఫై ద ఎంటైర్ ఎకో సిస్టమ్, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్, ఎక్కడ ఏం ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. ఆల్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఆల్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్కీమ్స్ ఫర్ ఆల్ ద ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్, పిఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ సిడిపి అన్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి చదవండి, రివ్యూ చేయండి సో దట్ విల్ బి ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్. As I told that, form district PMU, have a macro picture of your entire area, the connectivity issues, power is more important. Power కు మన ల్యాండ్ మోర్ ఇంపార్టెంట్ సార్ కూడా ఉన్నారు చెప్తారు. సో ఆ ప్రకారం పోతాము. ఆల్సో సీ దట్ యూ డిస్కస్ ఇన్ ఆల్ ప్రాజెక్ట్స్ స్టేటస్ రివ్యూ ఎవ్రీ మంత్. టీఐపీస్ లో రివ్యూ చేయాలి. ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ ఫోర్ట్నైట్లీ వన్స్ యూ సీ ద ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిస్ వన్. అండ్ ఆల్సో యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి సేఫ్టీ ఆడిట్ ఎన్ఫోర్స్ ఉందని చూసుకోండి, ఎస్పెషల్లీ దోస్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ హావ్ ఏ లైసెన్స్ అండర్ ద ఫ్యాక్టరీ థింగ్స్. థ్యాంక్ యూ. ఐ స్టాప్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Textiles, handlooms and textiles. Good afternoon, sir. There's a recent study by MeitY and Gartex which said that IT gives 5.43 million skilled jobs, whereas textiles gives 45 million unskilled and skilled workers. Since job creation is a priority, as expressed by Honorable CM, I request all the collectors to look at this. Textiles, handlooms, and handicrafts together are the second largest employment givers after agriculture. Now, one of the వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. వరంగల్